ఎప్పటి నుంచో ఉస్మానియాలో చేస్తూ ఒక స్టూడెంట్గా స్టార్ట్ అయినట్టుంది కదా సార్ మీకు. అక్కడ స్టూడెంట్గా చేస్తూ కన్సిస్టెన్సీ అంటే అఫ్కోర్స్ ఇక్కడ యూత్ ఉన్నారు, యూత్ కన్నా అడల్ట్గా ఉన్నట్టు యూత్ ఉన్నారు చాలామంది. ఓకే, కన్సిస్టెన్సీ అంటే నిత్యము మనం పట్టుకుంటే దాన్ని కంటిన్యూ చేయాలి. చేస్తూ చిన్నదవనివ్వండి, చేస్తూ 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 ఉంటే అది అద్భుతంగా అవుతుంది అనడంలో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ రామగారు. ఆ ఉస్మానియాలో ఎన్నో సంవత్సరాలు దాన్ని పట్టుకొని చేశారు. ఒకరోజు తక్కువ రావని ఎక్కువ మంది రాని, కానీ మనం పట్టుకునే దాన్ని వదలకుండా ఉంటే ఒక రథంలా చేస్తూ ఉంటే మన సిన్సియర్ ఎఫర్ట్స్ని చక్కగా చైతన్యం ఎప్పుడూ కూడా గమనించి మనకి ఒక ఎంతో అన్ని రకాలుగా మనకి సమకూరేట్టుగా చేస్తుంది. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమాన్ని క్రియేట్ చేశారు, ఇంకా దాన్ని ఎంతగా డెవలప్ చేస్తారు కూడా. సో థ్యాంక్ యూ రాము గారు, అటువంటి ఎంతో స్ఫూర్తినిస్తూ. జెన్ మాస్టర్ ఫిలాసఫీ మన ఫిలాసఫీ అంటే పత్రిగారి ఫిలాసఫీ. సో ప్రథమంగా పత్రిగారికి నా కృతజ్ఞతలు. ఒక అద్భుతమైనటువంటి గ్రేటెస్ట్ ఫ్రెండ్గా, గ్రేటెస్ట్ గురువుగా, గ్రేటెస్ట్ ఇంజనీర్గా, గ్రేటెస్ట్ సైంటిస్ట్గా మనం పత్రిగారిని చెప్పుకుంటాం. ఆయన ఒకసారి మీరు సైంటిస్ట్ అంటే నేను సైంటిస్ట్ కాదు నేను ఇంజనీర్ని కూడా అన్నారు. సైంటిస్ట్కి ఇంజనీర్కి తేడా ఏంటండి చెప్పగలరా? సైంటిస్ట్ ఏంటి, ఇంజనీర్ ఏంటి? ఇంప్లిమెంట్ చేస్తారు. మరి రెండు కావాలా? మన పిఎస్ఎస్ మూమెంట్ రెండునా? మనం సైంటిస్టులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలమే. మనం కనుక్కుంటాం యాస్ట్రల్ ట్రావెల్ ఎలా కనుక్కుంటాము, లేదు ఒక పిరమిడ్ ద్వారా శక్తి అంటే కనుక్కుంటాము, ధ్యానం ద్వారా మన మాటలు ఎంత అద్భుతంగా వస్తాయో కనుక్కున్న తర్వాత దానికి అందరి చేత ఇంప్లిమెంట్ చేయించాలి కదా. అంటే అందరికీ అవకాశాలు ఇవ్వాలి. ఎలాగిస్తాము? అందరూ ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎంత గొప్పగా మాట్లాడో తెలుస్తూ ఉంటుంది, వాళ్ళకి ట్రైనింగ్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఇంజనీరింగ్ కూడా. సో రోజు అన్నారు సార్, నేను ఒక పెద్ద ఇంజనీర్ని అయ్యా అన్నారు. ఏంటంటే మనం వచ్చింది మనం నేర్చుకుని నా సాధన నేను అనుకోకుండా ఆ సాధన 10 మందికి ఇచ్చేటట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఎంతమంది సాధన అందరికీ ఇస్తున్నారు? మీరు సాధన చేసుకుంటున్నారు, కానీ మీతో పాటుగా 10 మందికి ఇస్తున్నారు. ఎంతమంది 10 మందికి ధ్యానం బాగుంటుందో చేయండి అని చెప్తున్నారు? చెప్పండి. ఇక్కడ ధ్యానం బాగుంటుంది అంటే మీరు కూడా సాధనకి ఉపయోగపడుతున్నట్టే అందరి గురించి కూడా డే ఫ్రెండ్స్. సో నేను 2002లో అంటే 99లో సార్ని కలిసినప్పుడు అప్పటికే నేను 9 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. అప్పటికి చేస్తున్నప్పుడు ఉద్యోగం చేస్తున్నాను ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్గా. నేను ఎంతో సాధించాను అనుకున్నాను అప్పటికి. ఒక 10 సంవత్సరాలు కార్పొరేట్ లైఫ్లో ఉంటూ ఆయన కలిసినప్పుడు ఒకసారి వెకేషన్లో డాక్టర్ జీకే గారు నాకు తమ్ముడు. డాక్టర్ జీకే గారు ఎంతమంది తెలుసండి ఇక్కడ? ఓకే, సో కొంతమందికి తెలుసు. డాక్టర్ జీకే గారు నాకు తమ్ముడు, తన ద్వారా తెలుసుకొని పత్రికారిని కలవటము. అప్పాజీ గారు మా ఫాదరు. కలిసినప్పుడు ఆయన నువ్వు ఏమీ సాధించలేదు, నీకేమీ తెలియదు అన్నారు డైరెక్ట్గా ఫస్ట్ డే నాడే. సో నేను ఎంతో తెలుసు అనుకున్నప్పుడు ఆయన నీకేమీ తెలియదు అన్నప్పుడు అది ఒక సంఘర్షణ అనమాట. అదేంటి నేను తెలుసు కదా అనుకున్నప్పుడు ఆయన ఏమీ తెలియదు అన్నారు. అది కూడా ఇలా ఎంతోమంది ఉండగా ఒక ఇంట్లో ఒక 50 మంది ఉన్నప్పుడు 50 మంది మధ్యలో ఆ మాట అన్నారు, నీకేమీ తెలియదు అని. అక్కడితో ఆగారా? ఇక్కడ ఒక చిన్న పిల్లాడు ఉంటే ఈ మాత్రం పిల్లాడిని చూపించి ఈ పిల్లాడికి తెలిసి నీకన్నా ఎక్కువ ఆయన నేర్చుకో అని చెప్పారు. ఓకే, సో దాంతో ఇంకా నాకు అప్పటికే కొద్దిగా బాధపడుతున్నాను. అప్పటికేంటి ఎవరైనా మాట అంటే ఎక్కడ లేని పౌరుషం, ఎక్కడ లేని కోపము, అది ఈగోయిస్టిక్ సెల్ఫ్, దాంతో ఈ మాట అనేసరికల్లా పుండు మీద కారం చల్లినట్టు అయిందనమాట. సో కానీ అది చాలా ఉపయోగపడింది ఫ్రెండ్స్. అంటే లైట్గా చెప్పడం అని కాదు. ఓకే, ఇందులో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఇక్కడ 3 నెలల క్రితం ధ్యానానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 నెలల నుంచి 1 year అండ్ అబో, 1 సంవత్సరం పైగా ధ్యానం చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఓకే మ్యాక్సిమం ఉన్నారు. అంటే అందరూ సీనియర్ మాస్టర్లే ఉన్నారు కదా. ఓకే, సో సీనియర్ మాస్టర్లు ఎంతవరకు మన సాధన చేస్తే నృత్యం మారుతున్నంత వరకే మన సీనియర్స్మి. కాకపోతే మనము కూడా అలాగే ఉన్నాము. సాధన చేస్తూ ఉండాలి, నిత్యం మారుతూ ఉండాలి. నాకు అంతా వచ్చు కదా అని కాముగా కూర్చోకుండా పత్రిక నుంచి నేను నేర్చుకునేది మొదటిది ఏంటంటే నిత్యము నేర్చుకోవటము, ఎటర్నల్ స్టూడెంట్ ఆఫ్ లైఫ్.
నేను చివరిలో కూడా ఆయన రోజుకి కనీసం 2-3 పుస్తకాలు చదివేవారు. సో ఆ పుస్తకాలు చదవడం అనేది ఆయన ద్వారా నాకు చాలా చాలా బాగా వచ్చింది. అది చూస్తేనే మనకు వచ్చేస్తూ ఉంటుంది. రాముగారి ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. సో ఆ రోజు ఆయన అలాగ అన్నప్పుడు నాకు ఇది ఒక కోపం వచ్చినా, కానీ దాని గురించి నేను బాగా పరిశీలించడం జరిగింది. ఎందుకు చెప్తున్నారు ఇలాగా అంటే, అంత ధైర్యంగా నేను ఎంతో అమెరికాలో ఉండి వచ్చాను, అయినా కూడా నాకు మొహం మీద కుండ బద్దలుగొట్టినట్టుగా అంత ధైర్యంగా చెప్తున్నారు అంటే, అంత క్లియర్గా చెప్తున్నారంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఏదో ఉంది ఇందులో అనేటువంటి విషయమే నాకు అనిపించింది. మొదట ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఆ విషయాన్ని పట్టుకోవడానికి నాకు డాక్టర్ జీకే గారు కూడా కొద్దిగా బాగా కల్పించారు. నువ్వు వదిలేస్తే నీకే నష్టం, ఆయనకి ఏమీ రాదు, పట్టుకుంటే నీకు ఎంతైనా ఉంటుంది అని మాట చెప్పారు. ఈరోజు మనము ఇక్కడ ఎంతమందిని చూస్తున్నాము? 1000 మంది వస్తున్నారు అంటే ఇందులో ఏదో ఉంది కదా. మీలో ఎంతమంది ధ్యానాన్ని మీ జీవిత ఆఖరి ఊపిరి వరకు వదలరు అనుకుంటున్నారు? ఓకే, అందరూ అనుకుంటున్నారు. ఇంక క్లాస్ అవసరం లేదేమో అయితే, ఇంకెందుకు. సో ధ్యానం చేయడమే ఉంది అయితే. ధ్యానం అనేది అవసరం, ధ్యానంతో పాటు జ్ఞానం అవసరం. జ్ఞానం ఉంటే ఎప్పటికప్పుడు మనం స్ఫూర్తితో ఉంటాం, రైట్? ఒక చిన్న ఉదాహరణ, మనం ఎలా అంటే మన పరిసరాలు ఎప్పుడు కూడా మనల్ని లిమిట్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఉందా స్లైడ్ పెట్టగలవా? హార్వర్డ్ స్టడీ స్లైడు. ఒక హార్వర్డ్ అనేది ఇంటర్నేషనల్గా ఒక సంస్థ, హార్వర్డ్ మెడికల్ కాలేజు, హార్వర్డ్ కాలేజ్ అని ఉన్నాయి, నెంబర్ 1 సంస్థ. వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏం చేశారు? ప్రయోగము, ఒక రిసార్ట్లోని చాలామందిని తీసుకువెళ్ళారు. ఎవరిని తీసుకెళ్లారు? సీనియర్ సిటిజన్స్, 40 నుంచి 60 సంవత్సరాల సీనియర్ సిటిజన్ తీసుకెళ్ళి రిసార్ట్లో కూర్చోబెట్టారు. ఆ రిసార్టు అక్కడ ఏం చేశారంటే, దాన్ని పూర్తిగా 20 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఉందో అటువంటివి అన్నీ కూడా రిసార్ట్లో డెకరేట్ చేశారు. సపోజ్ మీరు ఒక ఫోర్ట్కి వెళ్ళారనుకోండి, ఒక కోటకి కానీ ప్యాలెస్ కానీ, అక్కడ ఎలా ఉంటుంది? అప్పుడు రాజులు ఉన్నట్టుగా ఆ డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ ఉంటాయి కదా, ఎత్తుగా సీలింగ్లు అన్నీ కూడా చూడడానికి అప్పుడులా ఉంటుంది కదా, ఇప్పుడులా ఉండదు కదా మోడర్న్గాను. ఆ రిసార్ట్ను కూడా ఇది 1990లో చేసినటువంటి ఎక్స్పెరిమెంటు 70లో ఎలాగుండేది పరిస్థితి అవన్నీ కూడా రిసార్ట్లో సెట్ చేశారనమాట. అంటే అక్కడ దుస్తుల నుంచి ఆ ఫుడ్ డిషెస్, ఎటువంటి డిషెస్ తినేవారు, టీవీలు ఎలాగ ఉండేవి, బ్లాక్ అండ్ వైట్లో ఉండేవి, అలాగే ఒక స్పోర్ట్స్ గేమ్ రాకెట్లు పట్టుకుంటే ఎలాగ, మనం షటిల్ బ్యాట్లు పట్టుకుంటే ఎలాగ ఉండేవి, అన్నీ కూడా 70లో ఎలాగ ఉండేది అలా చేశారనమాట. చూడగానే ఫర్నిచర్ కానీ అంటారు. సో ఈ సీనియర్ సిటిజన్స్ అందరినీ వెళ్ళి మీరు ఇక్కడ వారం రోజులు ఉండండి. వారం రోజులు ఉండి ఆ వారం రోజుల్లో మీరు ఎవరికైతే గుర్తుంటే, నేను 20 సంవత్సరాలు యూత్ఫుల్గా ఉన్నాను, యంగ్గా ఉన్నాను అనుకోమన్నారు. లేదంటే ఒక 6 నెలలు మీరు టైం స్పెండ్ చేయమన్నారు, అంతే. చక్కగా ఎంజాయ్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోండి అన్నారు. వారం రోజులు మాత్రం అలా ఉన్నారు సీనియర్ సిటిజన్స్. ఉన్న తర్వాత వారం రోజుల తర్వాత వాళ్ళకి మేము రిజల్ట్స్ చూశారు, ఏం జరిగింది వీళ్ళకి అని చెప్పేసి. చూస్తే వారం రోజుల తర్వాత ప్రతి ఈ 40 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా 20 సంవత్సరాలే యంగ్ అయిపోయారు. అంటే 40 సంవత్సరాల వాళ్ళు 8 సంవత్సరాల వాళ్ళు అయిపోయారు, 20 సంవత్సరాల వాళ్ళు అయిపోయారు, 60 వాళ్ళు 40 అయిపోయారు. అంటే చూడండి, 20 నుంచి 40 సంవత్సరాల మధ్యలో మనం ఎటువంటి పనులు చేస్తామండి? 40 నుంచి 60కి వచ్చేసరికల్లా రాత్రి 10 అయింది కదా, పడుకోవాలి అని అనుకుంటారు. అదే ముందైతే 10 ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది రాత్రి అనుకుంటాము. రివర్స్లో ఉంటుంది. 11, 12, 1 గంట 2 వరకు అలా మనం మాట్లాడుతుంటాం, పార్టీయింగ్ చేస్తాము. అంటే ఈ 40 నుంచి 60 సీనియర్ సిటిజన్స్ ఏం చేశారంటే, వాళ్ళు అంతకుముందు స్టార్టింగ్లో వచ్చినప్పుడు 1, 2 బ్రెడ్స్ తింటే చివరిలోకి వచ్చేసరికల్లా 12, 14, 16 ఎక్కువ తింటున్నారు. ఒక యూత్గా ఉంటే అదే కదా చేస్తాం, ఎక్కువ తింటాము. వాళ్ళు అంతకుముందు ఏదైనా పాట వచ్చినా అమ్మో వదిలే ఎక్కువ అలసిపోతాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు పాటలు వేస్తే డ్యాన్స్ చేస్తున్నారు బాగా. అంతకుముందు తక్కువ మాట్లాడి ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఇప్పుడు బాగా మాట్లాడుకుంటున్నారు. అంతకుముందు గేమ్స్ ఆడేటప్పుడు, ఇప్పుడు ఏదైనా షటిల్ ఆడుతున్నాం అనుకోండి, అంత దూరంలో పడితే మనం ఏం చేస్తాం, ఓల్డ్ అయిపోగానే వదిలే ఎందుకైనా మంచిది, మన పట్టేస్తుంది అనుకుని కామ్ అయిపోతాం. అదే యూత్గా ఉంటే జంప్ చేస్తాం. అలా జంప్ చేస్తున్నారు. అంటే ఇంకా ఏంటి, వాళ్ళ హైట్ కూడా పెరిగిందట వారం రోజుల్లో. హైట్ పెరుగుతుందా? సాధ్యమా? 40 సంవత్సరాల వాళ్ళకి 50, 60 సంవత్సరాల హైట్ పెరిగింది.
ఎందుకంటే 40 నుంచి 60కి వచ్చేసరికల్లా సాధారణంగా వెన్నెముకని ఉంచేస్తాం కదా, కొద్దిగా ఉంచున్నామా, కొద్దిగా ఉంచడము లేకపోతే కాళ్ళు ఉంచేయటం ఇవన్నీ ఉంటాయి. అక్కడికి మళ్ళీ యూత్గా అయిపోయేసరికల్లా మన కాళ్ళు స్ట్రైట్ పెట్టేశారు, వేస్ట్ ఇది వెన్నెముక కూడా స్ట్రైట్ పెట్టేశారు, హైట్ పెరిగింది అందరికీ. సో డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఏం జరిగింది అని చూస్తే దీన్ని ప్లసీబో అంటారు. అంటే మనము ఏదేని మనం నమ్ముతున్నామో అది మనం అవుతాం. మన ఎన్వైరన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మన మీద చాలా ఇంపాక్ట్ ఉంటాయి. మన పరిసరాల్లోనే చాలా ఇంపాక్ట్ ఉంటాయి. అక్కడ అదే జరిగింది. వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే అదే మాటలు మాట్లాడుతున్నారు. ప్రతి ఫర్నిచర్ చూసేసరికల్లా, లేకపోతే ఫుడ్ తినేటప్పుడు, లేకపోతే టీవీ చూసేటప్పుడు అవన్నీ ఎప్పుడు ఏ గుర్తుకు వస్తున్నాయి? జ్ఞాపకాలు, 20 సంవత్సరాల జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ జ్ఞాపకాలు గుర్తు రాగానే వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ 20 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలాగుండేవారు ఆ యూత్ఫుల్ ఏజ్లోకి వెళ్ళిపోయినప్పుడు బాడీ ఆటోమేటిక్గా అలా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టి వాళ్ళు కూడా నిజంగా నేను యంగ్ అయిపోయానని అనుకోవడంతో వాళ్ళు యంగ్గా అనిపించటము, తినటము అన్నీ చేయడం జరుగుతుంది. ఓకే, సో మన పరిస్థితులు, మన ఎన్వైరన్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యము మనకి. ఓకే, మనం సక్సెస్ఫుల్గా కావాలి అంటే మనం అనుకున్న ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే, సక్సెస్ అనేది మనందరికీ కూడా రిలేటివ్గా ఉంటుంది. మనం అనుకున్న ఎక్స్పీరియన్స్ మనకు కావాలి అంటే డియర్ ఫ్రెండ్స్, మనం ఎటువంటి వ్యక్తులతో మన చుట్టూ ఉన్నాము, మనం ఎటువంటి ఐటమ్స్ మన దగ్గర ఉంటున్నాయి, ఎటువంటి మనుషులు ఉంటున్నారు. చాలామంది సపోజ్ ఎవరో 10 సంవత్సరాల క్రితం ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు? గుర్తు అని చెప్పేసి ఒక ఫోటోనో లేకపోతే ఒక ఫర్నిచరో ఇంకోటి పెడతారు. వాటి ద్వారా మనకి బాగా పాజిటివ్ ఎమోషన్ వస్తే ఓకే, దాన్ని చూసినప్పుడల్లా అయ్యో ఇదేంటి మన జీవితం ఎలా ఉంటుంది అనేటువంటి ఇది వస్తే మాత్రం దానివల్ల ఉపయోగం ఉంటుందా? మనకి ఉపయోగం ఉండదు. అది గమనించాల్సిన విషయం. మనకి నిత్యము కూడా మన చుట్టూ ఉన్నవి, అయితే ఫోటోలు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఎవరెవరు ఎప్పుడు వచ్చి కంప్లైంట్లు చేస్తూ ఉంటారు, నాకు ఇది జరగలేదు అది జరగలేదు అంటారు, లేకపోతే ఎప్పుడు ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు. అటువంటి వాళ్ళతో మనం ఉండాలా? ఉంటే మనమేమవుతాము? వారం రోజుల్లో మారిపోయే అవకాశం ఉంది. వాళ్ళ మైండ్కి మనం మారిపోతాం, వాళ్ళ సిచ్యువేషన్కి మనం మారిపోతాం. సో డియర్ ఫ్రెండ్స్, సో ఎన్వైరన్మెంట్ అనేది చాలా 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 ముఖ్యం. ఇది పిఎస్ఎంలో ఒక సూత్రం ఏంటంటే సత్సంగము, సజ్జన సాంగత్యం కోసం ఒక మంచి మిత్రులను మనం ఎన్నుకోవాలి. ఇక్కడ ఎంతమందికి కనీసం ఒక 5 ధ్యాన మిత్రులు ఉన్నారు? ఇక్కడ కనీసం ఒక 5 ధ్యాన మిత్రులు మీకు ఉండాలి. ఈ 5తో కనీసం మీరు నిత్యం మాట్లాడుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడు మాట్లాడుకుంటే నిత్యం ఆటోమేటిక్గా మనకి ఒక మంచి విషయాలు తెలుస్తాయి. ఏదైనా సాధించాలంటే ఎలాగని తెలుస్తుంది. మనలో పరిమితమైన నమ్మకాలు ఎక్కడెక్కడ ఆగిపోకుండా అవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో మన ఎన్వైరన్మెంట్ చాలా ముఖ్యం డియర్ ఫ్రెండ్స్. ఒకసారి నేను ఈ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత ఇది ఎందుకు వస్తుందంటే, మన బ్రెయిన్లో, మెదడులో 2 బ్రెయిన్స్ ఉన్నాయి కదా, మన రామగారు చెప్తారు సైంటిఫిక్గా. సబ్ కాన్షియస్ మైండ్ అని ఉందని మీరు అందరూ వినే ఉంటారు, పిఎంసీలో కూడాను. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక చిన్నది, మన ఇంత పెద్ద మెదడులో కేవలం ఒక నిమ్మకాయంతే ఉంటుంది. అది మధ్యలో మిడ్ బ్రెయిన్ అంటారు. ఆ మిడ్ బ్రెయిన్ నిమ్మకాయంత ఉన్న దాంట్లోనే మనం ఏదైతే నమ్ముతున్నామో అవన్నీ అందులో పొందపరిచి ఉంటాయి. ఎవరైతే మనకి మాట్లాడుతూ వచ్చి వీళ్ళు ఇక్కడ అంతా డబ్బులు అయిపోతున్నాయి అందరూ వేస్ట్ చేస్తున్నారని ఆవిడ చెప్తూ ఉంటే మనం 10 సార్లు వింటే మనం అది నిజంగా నమ్ముతాం అంతే. ఎందుకంటే ఏది రిపీట్ అవుతుందో అదే నమ్ముతుంటాం. అది నమ్మిన తర్వాత మనం అదే చూస్తూ ఉంటాం. మనం ఏదైతే నమ్ముతున్నామో అదే మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. కంటికి కనిపించినప్పుడు వాళ్ళు అలాగే మళ్ళీ అది బిహేవ్ అవుతూ ఉంటుంది, మనం నమ్ముతూ ఉంటాం, అది తిరుగుతూనే ఉంటుంది ఆ చక్రం. మనం ఏది చూస్తే అది. ఎవరైనా కొద్దిగా కోపంగా వీడు కోపంగా ఉంటాడు అనుకుంటే మనకేమొస్తాడు? ఆ వ్యక్తి మనకు కోపంగానే ఉంటాడు. అదే వ్యక్తి ఇంకోటికి మళ్ళీ శాంతంగా ఉంటాడు, మన వరకు మాత్రం కోపంగా ఉంటాడు. ఎందుకంటే మనకు అది కదా అనుకుంటున్నాము. సో ఇది మనం ఏది అనుకుంటున్నామో అది ఈ చిన్న మిడ్ బ్రెయిన్లో ఉంటుంది. అది అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని మార్చడానికి కొద్దిగా టైం పడుతుంది డియర్ ఫ్రెండ్స్. దానికి మార్చడానికి టైం పడుతుంది. ఇక్కడ ఉంది కదా ఈ ఎల్లో కలర్ అని చెప్పేసి, ఇది మిడ్ బ్రెయిన్. మన మెదడు 3 రకాలుగా ఉంది. 3 ఇది ఏంటంటే ఈ బిగ్ బ్రెయిన్ అనేది ఇది హ్యూమన్ బ్రెయిన్ అంటాము. మన మనిషికి ఉన్నటువంటి కాన్షియస్ అంటే ఒక చైతన్యంతో ఎరుకతో చేసే పనులన్నీ ఇక్కడ ఉండాలి ఈ బ్రెయిన్లో. ఈ చిన్నది ఉంది ఇక్కడ ఎల్లో కలర్, ఇది సబ్ కాన్షియస్. అంటే మనం అంత చేతనంగా ఉండము, అచేతనంగా ఉంటూ చేసే పనులు ఇందులో ఉంటాయి. అంటే అక్కడికి ఏదైతే ఉందో అది చేసేస్తుంటాం తెలియకుండా. ఎవరైనా వ్యక్తి వచ్చినప్పుడు ఈ వ్యక్తి కోపంగా మాట్లాడితే మనం తెలియకుండా అనేసుకుంటాం. అదంతా ఇందులో ఉంటుందన్నమాట. దీని డ్యూటీయే అది. దీని డ్యూటీ ఎందుకంటే సపోజ్ మీరు ఇది కావాలి మన హ్యూమన్కి. ఎందుకు కావాలి ఇది? సపోజ్ మీరు వంట వండుతున్నారు, మీరు దృష్టి పెట్టకపోతే మరి వంట సరిగ్గా రావాలి కదా. కానీ చాలామందికి తెలిసి ఇక్కడ వంట వండే వాళ్ళందరూ మీరు దృష్టి పెట్టకపోయినా మీ వంట అద్భుతంగా వస్తుందా లేదా? వస్తుందా చెప్పండి, పర్లేదు చెప్పండి.
వస్తుంది కదా. ఎందుకు వస్తుంది? మీరు చేసి 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 అవన్నీ కూడా ఇందులోకి వెళ్ళిపోతాయి. మీకు తెలియకుండానే అక్కడ ఆ కంటికి కనిపించగానే ఈరోజు 1/2 కిలో కదా, దానికి ఎంత ఉప్పు వేయాలని చెప్పి అంత వేసేస్తారు, కరెక్ట్గా వేసేస్తారు అంతే. ఇది అవన్నీ కూడా ఆ పిక్చర్కి సంబంధించి తీసుకొని మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ప్రాసెస్ చేసేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి చేస్తుంది అనమాట. సో కుకింగ్ బ్రెయిన్ అనేది ఫామ్ అయిపోతుంది చేసి చేసి చేసి. సో ఇలాగా మనం చేసేటువంటి ఏదైతే రిపీట్ చేస్తామని ఇందులోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. వెళ్ళిపోయినప్పుడు మనకు తెలియకుండా అది మనకి ఆటోమేటిక్గా వ్యక్తపరుస్తూ ఉంటుంది, రైట్. సో మనం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎటువంటి అందులో పెట్టుకుంటున్నాను ఈ సబ్కాన్షియస్ మైండ్లో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో విషయంలోనే మనం ఏది చూస్తే అది అయిపోతుంటాం కాబట్టి మనం చూసేది వినేది మారుతూ ఉండాలి. ఎన్వైరన్మెంట్ అనేది చాలా 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 ముఖ్యం. వారం రోజుల్లో మనం మారిపోతాం. ఓల్డ్ నుంచి యంగ్ అయిపోవచ్చు, యంగ్ నుంచి ఓల్డ్ అయిపోవచ్చు. వారం రోజులు చాలు. అందుకని ముఖ్యమైన మిషన్లో నేను తెలియకుండా చిన్నప్పుడు అంటే నేను నా కెరీర్ ప్రకారము చాలా అద్భుతంగా రాణించానని అనుకుంటాను. అంటే బిట్స్ పిలాన్లో కంప్యూటర్ సైన్స్ చేయగలిగాను. ఎంసెట్ చక్కగా ఇక్కడ అప్పుడులో 91లో అనుకుంటా, 87లో 96 ర్యాంకు రావటము, అయినా కూడా బిట్స్కి వెళ్ళటము. తర్వాత స్టేట్లో ఇంటర్మీడియట్ సెకండ్ రావటము, తర్వాత బిట్స్లో అద్భుతంగా చదివి విప్రో నుంచి అమెరికా వెళ్ళటము, తర్వాత ఫైనల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది కూడా సక్సెస్ఫుల్ అవ్వటం. ఇవన్నీ కూడా నాకు ధ్యానం వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ అద్భుతంగా సక్సెస్ అవ్వటము ఇవన్నీ జరిగాయి. పిరమిడ్ వ్యాలీ ఆపర్చునిటీ రావటము, పిరమిడ్ వ్యాలీ మనం ఎంతో చక్కగా బిల్డ్ చేసుకోవటము ఎంత జరిగింది. అయితే నేను ఒకసారి చూసుకుంటే నేనేం చేసేవాడిని, ఎప్పుడూ కూడా బాగా బ్రైట్ స్టూడెంట్స్తో తిరిగేవాడిని, తెలియకుండా జరిగింది. ఎవరైతే ఎక్కువ చదివే వాళ్ళతో తిరగడం ఉండడంతో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద బాగా ఉంది. మనం ఎవరిని చూసుకుంటామో ఇంపార్టెంట్, రైట్. బ్రైట్ స్టూడెంట్ ఉండేవారు చుట్టూ. ఓకే, అలాగే తర్వాత జాబ్ చేసినప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు మా మేనేజరు ఎంతసేపు ఆయన ప్లీజింగ్ చేస్తేనే ఒప్పుకునేవాడు, చుట్టుపక్కల పెట్టుకునేవాడు. ఆయన ప్లీజింగ్ ఉండాలి. ఆయన రాత్రి 7:30 వరకు ఉంటే మనం కూడా ఆయన కోసం ఉండాలి. మన పని ఉన్నా లేకపోతే నాకు నచ్చేది కాదు. అందుకని అక్కడ ధైర్యంగా ఆయన వదిలేసి ఇంకొక చోట ఇంకో గ్రూప్లో ఎవరైతే చక్కగా చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండేవాడు. అది దానికి తెలియకుండా జరిగింది, రైట్. అప్పటికి ధ్యానం లేదు. కానీ మనం ఏదో వీళ్ళు ప్లీజ్ చేయాలి, వాడిని పట్టుకోవాలి, తిప్పాలని మన ధైర్యంగా ఆటోమేటిక్గా అలా చేయడం జరగడం వల్ల నా కెరీర్ కూడా చక్కగా ఉపయోగపడింది. నేను ఆ ప్లీజింగ్ యాటిట్యూడ్లోకి వెళ్ళకుండా నా కెరీర్ బాగా అద్భుతంగా రాణించడం జరిగింది. పిరమిడ్ వ్యాలీకి వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో సేవ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎన్నో ప్రాజెక్టులు అసోసియేట్ అవుతూ ప్రాజెక్ట్స్లో ఏదో ఒక ప్రాజెక్ట్లో పిఎస్ఎం ప్రాజెక్ట్లో మనకి ఎన్నో రకాలుగా ఇప్పుడు సేవ చేసినా కూడా అంతా క్లియర్గా ఉండదు. ఎన్నో అడ్డంకులు ప్రతి చోట వస్తాయి. ఓకే, వచ్చినప్పుడు మనం ఎవరి సైడ్ ఉంటున్నాము? మనకి కంప్లైంట్లు చేసేవాళ్ళు సైడ్లో ఉంటున్నామా, లేకపోతే ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్గా తీసుకుంటూ దాన్ని ముందుకు వెళ్తూ పత్రికని కానీ గమనిస్తూ అప్పట్లో అలా చేస్తూ వెళ్తున్నది ఒక. సో నేను అదే చేశాను. పిరమిడ్ వ్యాలీ ప్రాజెక్టులో ఎన్నో అడ్డంకులు. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే అది ఎంత ఇప్పుడు 60-70 కోట్లు అయిన ఖర్చున్న ప్రాజెక్టుకి చేయాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో రకాలుగా సమస్యలు ఎన్నో వచ్చాయి. వచ్చినప్పుడు మనం ఎవరి సైడ్ తీసుకుంటున్నామో చాలా ఇంపార్టెంట్. అది ప్రతిసారి కూడా నేను ఖచ్చితంగా పత్రికని పట్టుకునేవాడిని. ఆయన ఏమంటే అక్కడికి వెళ్ళేవాడిని. సమస్యలు డబ్బులు రాలేదు చాలాసార్లు. వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళడం కాదు, పేషెంట్గా ఉండు. ఓకే, పేషెన్స్గా ఉంటాం. ఏమైంది? ఈరోజు కాకపోతే 1 year తర్వాత వస్తుంది, తొందర ఏముందండి? ఇప్పుడు సార్ మీరు ఏదైనా అనుకుంటారు, మీకు అనుకుంది రాలేదు, ఈరోజు రాలేదు, లేకపోతే 3 నెలలు రాలేదు, ఒక 3 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, దానివల్ల ప్రాబ్లం ఏముందా అని ఆయన అన్నారు. అలాగే అన్నారు. 2 సంవత్సరాల తర్వాత వస్తే నీకేంటి ప్రాబ్లము? నువ్వు పేషెంట్గా ఉండు, ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు అన్నారు. దాంతో ఆటోమేటిక్గా మనము అక్కడ ఒక మంచిగా తీసుకోగలుగుతాం. అంటే మనం ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాము, మనము ఎటువంటి మిత్రులను పెట్టుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన ఎన్వైరన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితం అద్భుతంగా ఉండటానికి. సో నాకు తెలియకుండా నేను అదే చేస్తూ వచ్చాను. ఆటోమేటిక్గా చేస్తూ రావడంతో మన ఎదుగుదల ఆటోమేటిక్గా అయిపోతుంది. మనం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. మన ఫార్ములా ఏంటంటే మన సాధన చేస్తాం ధ్యానం, మన చుట్టూ మంచి వ్యక్తులు, సరైన వ్యక్తులు, సరైన విషయాలు మనకు బాగా ఉంటే ఆటోమేటిక్గా మనం అదే లైన్లో ఉంటాం. సేవ అనేది మనకి అటువంటి అద్భుతమైన వ్యక్తులు మన చుట్టూ ఉండడం ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలామంది చేతులు ఎత్తలేదు. మీరందరూ కూడా సేవలోకి వస్తే ఆటోమేటిక్గా మంచి మిత్రులు వస్తారు మన చుట్టూ. ఎవరికైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉందో,
ఎవరైతే బాగా స్వయంగా అభివృద్ధి అందాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తుల చుట్టూ మనం ఉంటాము. ఉన్నప్పుడు మనం ఒక్కొక్కప్పుడు మనకి మాయగా ఏదో పనిచేసి ఎవరైనా ఇలా వద్దు, టైం వేస్ట్ చేసుకుంటాము, ఇది చేయకు అది చేయకు అని చెప్పిన వాళ్ళు ఉన్నా మనకి ఈ మంచి మిత్రులు ఉండడం తోట మనం ఈ మార్గంలో ఉంటాం. ఓకే, మనం ధ్యానం చేస్తే ఎందుకు ఇంత మార్పు వస్తుంది అని ఎవరైనా చెప్పగలరా? ధ్యానం చేస్తే పూర్తి మార్పు వస్తుంది కదా మనుషుల్లో. ధ్యానం చేస్తే ఎందుకు వస్తుంది మార్పు చెప్పగలరా? సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మన పూర్తి మార్పు. ఇప్పుడు నేను సపోజ్ బిల్డింగ్లు కట్టడం నాకు వచ్చు. బిల్డింగ్లు కట్టడం నుంచి నేను కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నాను అనుకోండి, ఏమొస్తుంది నాకు? కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. అవునా? కంప్యూటర్ సైన్స్ చేసుకుంటే ఇంజనీరింగ్ కంప్యూటర్ జాబ్ కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. ఏసీలో పనిచేస్తారు. ఇక్కడ కొద్ది డబ్బులు వస్తాయి, బయట పనిచేస్తారు. డిఫరెన్స్ ఓ ఇంక్రిమెంటల్గా ఉంది. అంటే అప్పుడు ఇక్కడ కొంత ఉంటే ఇప్పుడు కొంత పెరిగింది. అదే ధ్యానం చేస్తే అదేదో ఇంక్రిమెంటల్ కాదు కదా, మొత్తం లైఫే మారిపోతుంది. సత్యము అసత్యము తెలుస్తాయి కాబట్టి టోటల్గా చేంజ్ అయిపోతున్నాము. ఓకే, వెజిటేరియన్ చేంజెస్ వస్తాయి. సో 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి తెలుసుకోవచ్చు మనం, సైంటిఫిక్గా తెలుసుకోవడం ఏంటంటే, మనము దేహము ఆత్మ అని చెప్పేసి ఆధ్యాత్మికంగా తెలుసుకున్నాము. మనం దేహము కాదు ఆత్మ. ధ్యానం ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది అనేది ఆధ్యాత్మికంగా ఉంది. దేహానికి ఎంత శక్తి ఉంది? పరిమితము. ఆత్మకి ఎంత ఉంది? అపరిమితము. అయితే ఆత్మ అదే. దీన్ని సైంటిఫిక్గా శాస్త్రంగా ఏం చెప్పారంటే, ఇప్పుడు మనము పదార్థముగా ఉన్నది చాలా చాలా తక్కువ, మనం శక్తిగా ఉన్నది అనంతము అని చెప్పేసి ఒక క్వాంటమ్ ఫిజిక్స్ స్టేట్మెంట్ ఉంది. రైట్, పదార్థము శక్తి. క్వాంటమ్ ఫిజిక్స్ ఆ స్లైడ్ ఉంటే చూడు. పదార్థము శక్తిగా అంటే క్వాంటమ్ ఫిజిక్స్ శాస్త్రం ప్రకారం ఏం చెప్పారంటే 99.9999% మనము శూన్యంగా ఉన్నాము మన బ్రెయిన్లో. ఇందులో ఉండదు రేష్మ, క్వాంటమ్ ఫిజిక్స్ స్లైడ్ ఎదిగితే ఎదుగు. 99.9999% మనం శూన్యంగా ఉన్నాము. క్వాంటమ్ ఫిజిక్స్ శాస్త్రం ఏం చెబుతుందంటే, వాళ్ళు ఏం చేశారంటే మన దేహాన్ని చూడడం మొదలుపెట్టారు. క్వాంటమ్ ఫిజిక్స్లో ఏం చేస్తారు? సూక్ష్మంలోంచి సూక్ష్మంలోకి వెళ్తారు. ఓకే, సో ఒక దేహంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా, అవయవాల్ని లోపల ఏమున్నాయండి? అవయవాల్లో కణాలు ఉన్నాయి కదా. ఒక స్కిన్ సెల్స్ ఉన్నాయి, బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అంటాము అని కణాలు ఉన్నాయి. కణాల్లో చూశారు, కణాల్లో ఏముంటాయి? కణాల్లో ఏముంటాయంటే మాలిక్యూల్స్ అంటామంటే వాటర్ ఉంది. మన దేహంలో నీరు ఎంత ఉందండి? 70% నీరు ఉంది. సో కణాల్లో ఏముందంటే కెమికల్స్ అంటామంటే వాటరు, యాసిడ్స్ ఎన్నో ఉన్నాయి కణాల్లో. వాటినే మాలిక్యూల్స్ అంటాము కెమిస్ట్రీ. ఆ కణాల్లో ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపలికి వెళ్తే అణువులు ఉన్నాయి. హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజను, మెర్క్యూరీ ఇలాంటివన్నీ అన్ని అణువులు ఉన్నాయి. బేసికల్గా మన దేహంలో అణువులు ఉన్నాయి. దాన్నే మనం పంచభూతాలు, అన్ని రకాల మెటీరియల్స్ తయారు చేసింది అంటాము. రైట్, అగ్ని ఉంది, వాయువు ఉంది, అన్ని రకాల పంచభూతాలు అనేవి ఈ అణువులతో కూడా అలాగే ఉంటుంది. ఓకే, సో ఈ అణువులలో చూశారు. ఇంకా అణువుల్లో చూస్తే ఏం తేలింది అంటే, అణువుల్లో 99.9999% అంతా కూడా శూన్యం ఉంది. అణువు తీసుకుంటే ఒక హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ మన దేహం ఈవెన్చువల్గా ఈ అణువులతో పరమాణువులతో ఉంది. ఆ పరమాణువులు చూస్తే అంతా కూడా శూన్యమని తేల్చారు. అంటే ఒకసారి ఆ పరమాణువులోకి వెళ్ళి చూసినప్పుడు ఇందులో ఏముంది అని చూస్తే అక్కడ అంతా కూడా పూర్తిగా శూన్యమే కనిపిస్తుంది. మనం పదార్థం అని ఏది అనుకుంటున్నామో క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారము అంతా శూన్యము అని ఇప్పుడు శాస్త్రం ప్రకారం తేలింది. ఇది మరి శూన్యం అంతా ఏంటి అని చూస్తే శూన్యం అంతా కూడా శక్తిగా ఉంది. సో మన దేహం ఎన్నో కోట్ల 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 పరమాణువులు ఉన్నాయి. ఆ ప్రతి పరమాణువులో కూడా పూర్తిగా శూన్యం ఉంది. 99.99999999% అంతా శూన్యంగా ఉంది. శూన్యం అంతా శక్తిగా ఉంది. సో అంటే ఇక్కడ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఏం జరిగింది? 99.9999 చెప్పడానికి కష్టంగా ఉంది. దాన్ని రౌండ్ చేస్తే ఏం చేస్తారు? 100% చేస్తారా? అంటే 100% మన దేహం అంతా కూడా శూన్యంగా ఉంది, శూన్యం అంతా శక్తిగా ఉందని ఎప్పుడు శాస్త్రం ప్రకారం నిర్ధారించబడింది. అంటే మనము దేహం అని అనుకుంటున్నాము, పదార్థం అని అనుకుంటున్నాము, కానీ పదార్థం కాదు, మనం ఒక శక్తి అని శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు
మరి శక్తి మరి పదార్థం కదా మనం అనుభవిస్తున్నాము. ఎలాగా అంటే దానికి వేరే ఒక సిద్ధాంతం ఉంది. పదార్థం అనుభవిస్తున్నాము కానీ పదార్థం కాదు. ఇప్పుడు మీకు తెలుసు, స్పేస్ సైంటిస్టులు ఒక రాకెట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు గాలిలో తేలుతున్నారు. అది చూసుంటారు కదా, మీరు చూసుంటారు కదా. అక్కడ ఏమంటున్నాము, మన బరువు తగ్గిపోయింది అంటున్నాము. బరువు తగ్గిపోతుంది. ఎందుకంటే కారణం బరువు ఎలా తగ్గిపోతుంది? మన బరువు ఉంటే అక్కడికి వెళ్ళేసరికి బరువు ఒక చంద్రమండలంకి వెళ్ళేసరికి మన బరువు తగ్గిపోతుంది. కారణం ఏంటంటే మన దేహం నిజంగా శూన్యంలో ఉంది. ఈ భూమి ఆకర్షణ శక్తి వలన, గ్రావిటీ వలన మనకు బరువు వచ్చింది, లేకపోతే బరువు ఉండదు. రైట్, మనం శూన్యంగా ఉన్నాము, పూర్తిగా శక్తితో ఉన్నాము డియర్ ఫ్రెండ్స్. ఎంత శక్తితో ఉన్నాము? 100% శక్తితో ఉన్నాము. పదార్థం అనేది అక్కడ ఏమీ లేదు. అయితే ఈ క్వాంటమ్ శాస్త్రం ప్రకారం ఏంటంటే మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో అది మాత్రం పదార్థంగా అక్కడ కనిపిస్తుంది అంతే అనేది క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం కూడా ఇంకొక ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకున్నారు. సో ఈ రెండింటి ద్వారా తెలుసుకుంది ఏంటంటే, ఒకటి మనం అంతా శూన్యము, మనం ఏదైతే పదార్థం అనుకుంటున్నాము కానీ అంతా శూన్యంగా ఉన్నాము. కేవలము మన దృష్టి ద్వారా ఆ శక్తి అనేది పదార్థం అవుతుంది. యద్భావం తద్భావతి అని తెలుసు. ఇప్పుడు శాస్త్రం ప్రకారం కూడా మనము అది తెలుసుకుంటున్నాము. మన దృష్టి ద్వారా శక్తి అనేది పదార్థం అవుతుంది. నేను ఎక్కడ స్టార్ట్ చేశాను? మీరు ధ్యానం చేస్తే ఎందుకు మనం పూర్తిగా మారిపోతున్నామంటే, ధ్యానం చేస్తే మనం ఏమవుతున్నాము? శూన్యం అవుతున్నాము. మనసును శూన్యం చేసుకుంటున్నాము. మన శ్వాసని, మన ఇంద్రియాలని మనము అంతర్గతం చేసుకుంటున్నాము. ఇంద్రియాలను అంతర్గతం చేసుకుంటాం అంటే అర్థం ఏంటి? కళ్ళు మూసుకోగానే పత్రికారు చెప్పారు కదా, 80% మన డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి, ఆలోచనలు తగ్గిపోతాయి, శక్తి కన్జర్వ్ అవుతూ ఉంటుందని. సో ఎప్పుడైతే మనము ధ్యానంలో శూన్యం అయిపోతున్నామో, ఎంతమంది కంటే ధ్యానం చేస్తే మీరు గాల్లో తేలుతున్నట్టుగానో లేకపోతే లేనట్టుగానో అనుభవాలు వచ్చాయి చెప్పండి? ఇక్కడ అందరికీ వచ్చాయి. అదే అనుభవం. మనం ఏం చేస్తున్నాం ధ్యానంలో? మనల గురించి మనం పూర్తిగా మర్చిపోతాం. మన గురించి మనం ఎప్పుడైతే మర్చిపోతామో ఆటోమేటిక్గా మన దేహం గురించి పూర్తిగా అనుభవాన్ని తీసేస్తాము. మన దేహం గురించి అనుభవం ఎలాగో ఎందుకుంది? మన దృష్టి ద్వారా మాత్రమే ఉంది. మన దృష్టి ఎప్పుడైతే మన దేహం గురించి, మన పరిసరాల గురించి తీసేస్తామో పూర్తిగా, మనకు తెలిసిన గత విషయాల గురించి, రాబోయే వాటి గురించి మనం పూర్తిగా ఎప్పుడైతే తీసేస్తామంటే, ఆలోచనలు తీసేసినప్పుడు, మన ఇంద్రియాలను తీసేసినప్పుడు ఆటోమేటిక్గా మనం శూన్యం అయిపోతాం. అంటే శక్తి అయిపోతున్నాం. శక్తి అంటే ఎంత ఉంది? అది 100%. ఉన్నదంతా అదే ఉంది. సో ధ్యానం ద్వారా మనం పదార్థం అనేది ఎంత ఉంది? పదార్థం అనేది లేదు, అంతా అనేది శక్తి. కేవలం మన దృష్టితోటే పదార్థము. మన దృష్టిని తీస్తే మన ధ్యానం ద్వారా మనం అనంతం అయిపోతున్నాము. సో అనంతంలో ఉంటాము కాబట్టి మనకు వచ్చే అనుభవాలన్నీ కూడా అనంతంగా ఉంటాయి. అంటే ఏది కావాలంటే అది అనంతంలోనే కదా ప్రతి అనుభవం ఉంది. ప్రతి అనుభవం అనేది అనంతంలో ఉంది డియర్ ఫ్రెండ్స్. అందువలన ధ్యానం చేస్తే, సరైన ధ్యానం చేస్తే, అంటే మనల్ని పూర్తిగా మర్చిపోయే ధ్యానం అంటే ఏది? అనాపానసతి ధ్యానం. అతి సులభమైనది. మనం చేస్తూ ఉంటే మన దేహాన్ని ఎప్పుడైతే మనం పూర్తిగా వదిలేస్తుంటామో అది ఇంకోసారి జరుగుతూ ఉంటుంది, నిద్రలో జరుగుతూ ఉంటుంది. గాఢ నిద్రలో మన దేహాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో ఆటోమేటిక్గా మన శక్తిని అయిపోతాం. దేహంగా ఉండకుండా మన పదార్థం కాకుండా శక్తిగా ఉంటాం. శక్తిగా అక్కడ మనం ఎంత ఎక్కువ ఉంటే మనము అక్కడి నుంచి ఎన్ని కావాలంటే మన దృష్టి దేని మీద అంటే మన ఇంటెన్షన్, సంకల్పం దేని మీద అయితే మనకి ధ్యానంలోకి వెళ్ళే ముందు ఉందో దానికి సంబంధించిన వాటిని మనం పట్టుకుంటూ ఉంటాము. అవి మన జీవితంలో రావడం వస్తూ ఉంటాయి అవన్నీ కూడాను. సో ఏమీ లేని పదార్థాన్ని వదిలేసి అంతా ఉన్నటువంటి శక్తిని మనం అవుతున్నాం కాబట్టి ధ్యానం ద్వారా మన జీవితం పూర్తిగా మారిపోతుంది. ఎలా మారిపోతుంది? ఎవరికి ఏది కావాలో ఆ విధంగా మారిపోతూ ఉంటుంది. అందుకనే ధ్యానంలో ఒక్కొక్కరికి రకరకాల అనుభవాలు, ధ్యానం ద్వారా ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మీకేమో సపోజ్ మీకు రియల్ ఎస్టేట్ సైట్ అమ్మబడాలి, మీకు అనుకుంటారు అది వచ్చేస్తుంది. ఇంకోళ్ళు అనుకుంటారు నాకు హెల్త్ బాగోవాలి, అది వచ్చేస్తుంది. ఇంకోళ్ళు అనుకుంటారు నాకు ప్రమోషన్ కావాలి, అది వచ్చేస్తుంది. ఇంకోళ్ళు అనుకుంటారు పిరమిడ్ కట్టాలనుకుంటారు, అది వచ్చేస్తుంది. ఇంకోళ్ళు పిఎంసీకి నేను హెల్ప్ చేయాలనుకుంటారు, అది జరిగిపోతూ ఉంటుంది. అని తెలియకుండా ఏదో ఒకటి సమకూరుతుంది, ఆటోమేటిక్గా ఇవ్వగలుగుతుంది ఫ్రెండ్స్. ఒక ధ్యానంలో మాత్రమే అది అవుతుంది. ధ్యానం అనేది ఒక స్కిల్ కాదు. నేను ఏదో ధ్యానం నేర్చుకుంటే నాకు ఒక స్ట్రెస్ రిలీఫ్ జరిగిపోయింది, లేకపోతే ఒక ఎక్స్ట్రా కొద్దిగా బెనిఫిట్ వస్తుంది అనేది ఫస్ట్ స్టేజ్ మాత్రమే. ఒక బెనిఫిట్ కోసం రావడం అనేది ఫస్ట్ స్టేజ్ మాత్రమే. ఏదో లాభం పొందుతామలే అని ధ్యానం కోసం వస్తాం. కానీ త్వరలో తెలుసుకుంటాము ధ్యానం ద్వారా లాభం కాదు, ధ్యానం ద్వారా మనము ఉన్నది ఏదైతే అది అయిపోతున్నాము. అందువలన మనకి మన జీవితంలో ప్రతిదీ కూడా సమకూరుతుంది. ఎంతమందికి ఇక్కడ ధ్యానం ద్వారా అన్నీ సమకూరుతున్నాయి చెప్పండి?
ఓకే, ఎంతమంది ఇంకా నాకు ధ్యానం ద్వారా సమకూరట్లేదు అనుకుంటున్నారు? ధ్యానం చేస్తున్నాను కానీ నాకు సమకూరట్లేదు అనుకుంటున్నారు. ఓకే, సో దీనికి స్టార్టింగ్లో చెప్పారు. నేను ఈ పిరమిడ్ గురించి పత్రికారితోటి పిరమిడ్ వ్యాలీలో ఒక 2 సంవత్సరాల పిరమిడ్ ఆగిపోయింది. మధ్యలో పిరమిడ్ అవ్వటం లేదు. అది పెద్ద పిరమిడ్ జరిగిపోతుంది, ఎందుకంటే మనకు ఒక లోక కళ్యాణ కార్యక్రమం చేస్తున్నాం కదా, అన్నీ అయిపోవాలి కదా టక. కానీ అవ్వట్లేదని ఆగిపోతుంటే దానికి ఎన్నో కారణాలు వచ్చాయి. కారణాలు వచ్చినప్పుడు ఒకటి ఏంటంటే, మా బోర్డులో అందరికీ కూడా ఒక సరైనటువంటి ఒక అవగాహన లేదు. కొందరేమో ఇది కావాలంటే కొందరు అది కావాలంటారు, రూఫ్కి అన్ని రకాలుగా. అంటే మనలో ఒక సరైనటువంటి యాక్సెప్టెన్స్ లేదు అక్కడ ఏంటంటే పిరమిడ్ రావాలంటే మా ట్రస్ట్ బోర్డు అంతా ఒకటిగా ఉండాలి. మన జీవితంలో ఏదైనా కావాలంటే మనం త్రికరణ శుద్ధిగా ఒకటిగా అయిపోవాలి. అక్కడ మేము ఒకటిగా అవ్వలేకపోయాం. ఒకటిగా లేకపోయేసరికల్లా అది 2 సంవత్సరాలు ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు సార్ని అడిగినప్పుడు సార్ అన్నారు, నీ ప్రాబ్లం వల్ల టీ కప్లో తుఫాన్ లాంటి ప్రాబ్లము అన్నారు. అంటే నువ్వు ఊరికనే ప్రతిదానికి ఇంకా అవ్వట్లేదు, నువ్వు ఇంకోటి పెట్టుకుంటున్నావు, ఇది పెద్ద అయిపోతుంది, దీనివల్ల దానివల్ల ఇది ఇంకా లేట్ అయిపోతుంది అనుకుంటున్నాము. టీ కప్పులో తుఫాన్ అనే ప్రాబ్లం నీది, ఊరికనే పెద్దది పెంచి చేసుకోకు. నాకు లేని తొందర నీకెందుకు ఉంది, కాసేపు వెయిట్ చేయొచ్చు కదా, ఈరోజు కాకపోతే రేపు అవుతుంది. నువ్వు ఎలాగైతే ఎన్ని రోజులు నువ్వు ప్రాబ్లం ఉంది ఇది జరగట్లేదు, ఇంకా పిరమిడ్ ముందుకు వెళ్ళట్లేదు అని అనుకుంటావో అన్ని రోజులు నువ్వే దాన్ని వెనక్కి తోస్తున్నావు. కాబట్టి నువ్వు రావాల్సిందల్లా ముందు అంగీకారంలోకి రా అన్నారు. యాక్సెప్టెన్స్లోకి రావాలన్నారు. మన నవరత్నాల్లో ఒకటి ఉంది, పిరమిడ్ నవరత్నాలు ఉన్నాయి కదా, అందులో జ్ఞాన నవరత్నాల్లో సమయమే, దాని తర్వాత సహనమే ప్రగతి. ఎవరైతే ఇంకా నేను అనుకుంటున్నాను రావట్లేదు అన్నారో దానికి కారణం ఏంటంటే, మనకి తెలియకుండా మనం ఒక ఆర్బిట్రరీగా ఒక టైం పెట్టుకుంటున్నాము. నేను ఇది అనుకున్నాను, నాకు 3 నెలల్లో జరిగిపోవాలి. 3 నెలలే ఎందుకు? ఎవరు చేస్తారు 3 నెలలని? 4 నెలలు జరిగితే ఏమైంది? 6 నెలలు జరిగితే ఏమైంది? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ మీకున్నటువంటి ఏదైనా కావాలనుకున్నది మీరు ఒక టైం పెట్టుకుంటారు, ఈ టైంలో అయిపోవాలని. సపోజ్ ఆ టైంలో అవ్వకుండా కొద్దిగా తర్వాత అయిందనుకోండి, దానివల్ల ఏమైనా భూమికి తలకిందులు అయిపోతుందా? మీ జన్మ మాత్రం పూర్తిగా వేస్ట్ అయిపోతుందా? ఒక్కసారి ఆలోచించుకొని చెప్పండి. మేనిఫెస్టేషన్లో అంటే మనం అనుకున్న వాటిని రావడంలో నిత్యం గమనించండి, టైంకి సంబంధం లేదు. టైం పెట్టుకోకుండా మనకు కావాల్సిన దాని మీదే దృష్టి పెట్టాలి. వచ్చిన దాన్ని యాక్సెప్టెన్స్లోకి వెళ్ళాలి. ఈ క్షణాన్ని యాక్సెప్టెన్స్లో అంగీకారంలో ఉంటే ఎవరైతే ఏదైనా ఇంకా రావట్లేదు అనుకుంటున్నారో అది గ్యారంటీగా సరి అయిన సమయంలో మనకి దగ్గరికి వస్తుంది అనే విషయాన్ని పూర్తిగా నమ్మాలి. ఏది నమ్మాలి? మనకి ఏది కావాలనే దృష్టి పెడుతూ ఉండాలి. నాకు పిరమిడ్ కావాలి, దృష్టి పెట్టండి. పిరమిడ్ ఈరోజు కాకపోతే రేపు వస్తుందనే ఒక నమ్మకంతో ఉండండి. నెంబర్ 2, ఈరోజు మూమెంట్ని పూర్తిగా అంగీకార భావంతో, ఓకే ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. ఏది అయితే ఎక్కువ టైం పడుతుందో అది ఎంత అద్భుతంగా వస్తుందో మనకు తెలుసు, అవునా కదా? దాల్ బుఖారా అని నార్త్ ఇండియన్ చేస్తారు, ఓకే, తమిళనాడులో సాంబార్ చేస్తారు. మామూలుగా సాంబార్ అరగంటలో చేసి ఒక టేస్ట్ ఒకటి ఉంటుంది. అదే 6 గంటలు అలాగా అయింది అనుకోండి, దాని టేస్ట్ ఎలాగా ఉంటుందండి? ఉంటుందా? దాల్ బుఖారా అంతే. ఒక రెస్టారెంట్ ఉంది బెంగళూరులో, ఆ హోటల్ వారికి దాల్ బుఖారా ఫేమస్ ఇండియా అంతా. ఎందుకు అంటే వాళ్ళు 24 గంటలు అది చేస్తూనే అవుతూనే ఉంటుంది. 24 గంటలు దాల్ బుఖారా చాలా ఎక్కడి నుంచి వచ్చి కొనుక్కుంటారు అది. అంటే అంత టేస్టీగా ఉంటుంది. మనకి ఏదైనా కావాల్సిన టైం పడుతూ ఉందంటే అది ఖచ్చితంగా ఇంకా బాగా 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 ఉడుకుతుందని అర్థం. అది అద్భుతంగా వస్తుంది. రైట్ మేడం. సో ప్రతి ఒక్కరికి నా దీంట్లో కూడా అదే జరిగింది. మా కంపెనీ మామూలుగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏంటంటే 0 నుంచి 7 సంవత్సరాల్లో ఒక కంపెనీ అనేది పెరుగుతూ వెళ్ళి దాన్ని ఎవరైనా మనము అద్భుతంగా సక్సెస్ సాధించాలి 7 సంవత్సరాల్లో టిపికల్గా. అంటే 90% సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే క్లోజ్ అయిపోతాయి, లేదా అవి ఇలాగ ఒక 7 సంవత్సరాల్లో చక్కగా పెరుగుతాయి టిపికల్గా ఎనీ కంపెనీ. మా కంపెనీకి 13 సంవత్సరాలు పట్టింది. ఓకే, అనుకున్నది అవ్వట్లేదు అని చెప్పేసి వదిలేస్తే అది ఫెయిల్యూర్గా ఉండేది. ఓకే, కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత టైంతో సంబంధం కాదు, మనం ఎంత బలంగా నమ్ముతున్నామో ఇది ఖచ్చితంగా జరుగుతుంది, మనకి సరి అయిన టైంలో మనకు వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో దానికి పత్రికారు కానీ అలాగే మనకున్నటువంటి మెసెంజర్స్, వాణి మేడం అని మా మిస్సెస్ తను ఒక
దృష్టి ఈఎస్పి సెన్సెస్ దాని ద్వారా ఇంట్యూషన్ ద్వారా కానీ వాటన్నిటి గురించి మనకు మెసేజ్లు వస్తాయి. మనం ఏదైనా అనుకునే దాన్ని మనం పట్టుకొని మన మాస్టర్తో మాట్లాడుతున్న మాస్టర్ నుంచి మనకు తెలుస్తూ ఉంటుంది, ఓకే నేను సరైన పాత్రలో ఉన్నాను. అంతవరకే మనం చూసుకోవాలి. మనం ఏది కావాలనుకుంటాం దాని గురించి మనం ఊహించుకుంటూ నేను సరైన పాత్రలో ఉన్నామో లేదా మనకి ఎప్పటికప్పుడు మెసేజ్ ద్వారా తెలుసుకుంటూ మనం కంటిన్యూ చేస్తూ నిత్యం ఉండగలిగిన తర్వాత 13 సంవత్సరాలకి అద్భుతమైనటువంటి విజయం. నేను ఏదైతే అనుకున్నానో అది రావడం జరిగింది. దాని ద్వారా చక్కగా ఒక పిరమిడ్లను కానీ లేకపోతే ఈరోజు బుద్ధాశివ క్వాంటమ్ ఫౌండేషన్ చేయడం కానీ ఇవన్నీ కూడా దాని ద్వారా జరగడం మొదలుపెట్టాయి. అయితే నాకు చూసుకున్నాను, నాకు 6 సంవత్సరాల క్రితం వచ్చేస్తే నేను ఎలాగ ఉండేవాడిని అంటే నేను రెడీగా ఉండలేనమాట. అప్పటికి నా రెడీనెస్ ఇప్పుడే అయింది. అప్పటికేంటంటే నేను ఇంకా టెక్నాలజీ చేయాలి అందులో ఉన్నాను, కానీ ఇలా బుద్ధాశివ పట్టుకొని నేను పూర్తిగా నిత్యం 24/7 చేయడానికి అప్పటికి రెడీగా లేను. రెడీగా లేనప్పుడు నాకెందుకు ఇవ్వాలి అని చెప్పేసి విషయము ఆటోమేటిక్గా టైమింగ్ అనేది విషయం తెలుస్తూ ఉంటుంది. చూడండి, చైతన్యంగా తెలుస్తుంది, మన కాన్షియస్ తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ప్రతిదీ కూడా మనకి సమకూరుతుంది. మనము టైంని తీసేస్తే మనమే ఆర్బిటరీగా టైం పెట్టుకుంటాము. ఈ నెక్స్ట్ 1 మంత్లో జరిగిపోవాలి, ఈ 2 నెలల్లో జరిగిపోవాలి, 2 సంవత్సరాలు జరిగిపోవాలని లక్ష్యం పెట్టుకోవాలి. కానీ లక్ష్యానికి ఆ టైంకి ఎందుకు పెట్టుకోవాలి లక్ష్యం? మన శక్తిని ఎటు వెళ్ళిపోకుండా దాని వైపు చేయడం కోసం మన లక్ష్యం పెట్టుకోవాలి. ఓకే, నేను ఈ 2 నెలల్లో 60 పుస్తకాలు చదివేస్తాను పెట్టుకోండి. 60 చదవాల్సింది మీరు 10 చదివారనుకోండి, దాని ప్రాబ్లం ఏముందా? లేదు. మన ఎనర్జీ మాత్రం దాని మీదకి వెళ్తుంది. రైట్. సో లక్ష్యం పెట్టుకోవాలి. పత్రి గారు ఎప్పుడు చెప్పారు, నాయన లక్ష్యం ఉండాలి. కానీ లక్ష్యం ఉండడం వల్ల అది జరగకపోతే నేను ఏదో పూర్తిగా నాకు క్యాపబిలిటీ లేదు అందువల్ల నాకు జరగలేదని మాత్రం ఇప్పుడు అనుకోకు. నీ ఎనర్జీ మాత్రం పూర్తిగా దాని మీద ఉంచమని చెప్పారు. ఆ విధంగా చేస్తాం మనము. చేయడం ద్వారా డిఫరెన్స్ మనం అనుకునేది ప్రతి కూడా మనకు వస్తుంది. మేనిఫెస్టేషన్ సైన్స్లో అదొక ముఖ్య సూత్రము. టైం కాన్సెప్ట్ లేకుండా మనం అనుకునేది వస్తుంది అనేటువంటి ఒక అవగాహనతో నిత్యము ఈ ప్రజెంట్ మూమెంట్లో అద్భుతంగా ఉండగలగాలి. దాన్నే కోహరెన్స్ అంటారు. కోహరెన్స్లో ఉంటే ఆటోమేటిక్గా మనం ఫ్యూచర్ గురించి చక్కగా ఆలోచించడం మొదలుతాం. చేసినప్పుడు మనకి భవిష్యత్తు మన దగ్గరికి వస్తూ ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నాతో సుజాత మేడం గారని ఒక అద్భుతంగా క్లాసులు చెప్తారు మనకు విశాఖపట్నం నుంచి. అక్కడ దాదాపు కొన్ని లక్షల మందికి స్టూడెంట్స్కి ధ్యానం నేర్పారు. ఓకే, సుజాత మేడం గారి మెసేజ్ తీసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్సుమాంజలు. యువతకి ప్రత్యేకించి ఈ ప్లాట్ఫామ్ ద్వారా చంద్రశేఖర్ గారు కానీ, రాము మాస్టర్ కానీ, మేము కానీ పెద్దలు నేర్చుకున్నది పిల్లలకి అందించాలి అన్నది మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ధ్యానం చేస్తే అందరూ చేస్తున్నామని చేతులు ఎత్తారు సార్ చెప్తున్నప్పుడు. ధ్యానం చేస్తుంటే కన్సిస్టెన్సీ ఉంటే మనలో మార్పుని మనం చూస్తున్నామా? ఎంతమంది చూస్తున్నారు? థ్యాంక్ యూ. గ్రోత్ని ఎంతమంది చూస్తున్నారు? అంటే ఎదుగుదలని ఎంతమంది చూస్తున్నారు? వెరీ గుడ్. యువతకి ఇవ్వాలి అని ఎంతమంది చూస్తున్నారు? ఇది ఎందుకు అంటే మనం ఏదైతే చంద్రశేఖర్ సార్ తను సాధించింది అందరికీ ఇవ్వాలి అని, ఇది స్టూడెంట్స్కి నేను మొదటి నుంచి నాకు స్టూడెంట్స్కి చెప్పడం, టీచర్ స్టూడెంట్స్. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ. పత్రి సార్ని చూసి మనందరము ఇలా చెయ్యాలి, మనం ఇలా ఉండాలి అని అనుకున్నప్పుడు, పిల్లలకి చెప్పాలి అనుకున్నప్పుడు, మెయిన్గా నేను టీచింగ్ ప్రొఫెషన్లో 25 ఏళ్ళు ఉన్నప్పుడు నేను నేర్చుకున్నది ఏంటి అంటే, పిల్లలు ఎప్పుడూ రెడీగా ఉంటారు. తల్లిదండ్రులు, అధ్యాపకులు లేకపోతే లెక్చరర్స్, వీళ్ళిద్దరు కానీ కరెక్ట్గా వాళ్ళని గైడ్ చేస్తే పిల్లలు ఎప్పుడూ బాగుంటారు. ఇప్పుడు రోజుల్లో ఎక్కువ నాకు టైం లేదు, లేకపోతే నాకు స్ట్రెస్ ఉంది అని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? సాధారణంగా 99% ధ్యానంలో ఉన్న ఇది స్ట్రెస్ అని ఫీల్ అవుతున్నారు. సో మనం ఇక్కడ సాంకేతికంగా ఇప్పుడు కొన్ని స్లైడ్స్ చూపించారు. యాక్చువల్లీ బుద్ధా సిఇఓ కోచ్ ప్రోగ్రామ్, అలాగే మాస్టర్ మైండ్ ఒక ప్రోగ్రామ్ ఉంది స్టూడెంట్స్కి, వైబ్ అని ఒక సెషన్ ఉంది, బుక్ క్లబ్స్ ఉన్నాయి. అందులో ఏం చెప్తామంటే, ఇది నేను స్టూడెంట్స్కి వెళ్తున్నప్పుడు చాలా తొందరగా టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఆ చేంజ్ని మేము అర్థం చేసుకోగలుగుతున్నాం అని చెప్పారు. ఎందుకు అంటే, మనము ఏ పని చేస్తున్నామో అన్నది వర్తమానంలో ఉంటూ
ధ్యానం చేసినప్పుడు మనకి 4 రకాలైన ఆలోచనలు ఉంటాయి. మీకు అందరికీ బాగా తెలుసు. విధ్వంసకరం, వినాశకరం, పాజిటివ్, మిరాక్యులస్. అద్భుతంగా ఆలోచించడం. సో అద్భుతంగా ఆలోచించడంలోకి వెళ్ళడానికి ముందు నెగిటివ్ థాట్స్ తీయడానికి మన శరీరం ఎలా పనిచేస్తుంది, మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి. సార్ చెప్పారు, యు ఆర్ ఐడెంటిఫైడ్ బై యువర్ ఫ్రెండ్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే నీ స్నేహితుడిని చూసి నువ్వు ఎలాంటి వాడో చెప్తారు అని. ఒక సివిల్ సర్వీసెస్ చదివే అబ్బాయి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే అబ్బాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తే ఆ అబ్బాయి ప్రిపరేషన్ ఎప్పుడూ ఉంటుంది. మీతో ఒక 5గురినైనా మీరు తీసుకొచ్చి ఉంటారు కదా కొత్త వాళ్ళని, రండి మీకు బాగుంటుంది అని. అలాగే మనం ఎవరితో సజ్జన సాంగత్యంలో ఉంటామో అదే మనము, ఎటువంటి పుస్తకాలు చదువుతామో అదే మనము. క్రమం తప్పకుండా ధ్యానం చేసినప్పుడు ఇది మేము దాదాపు విశాఖపట్నం ఇన్ అండ్ అరౌండ్ కాలేజెస్, స్కూల్స్లో చెప్తున్నప్పుడు, ఇప్పుడు రీసెంట్గా మొన్ననే ఇంటర్నేషనల్ వరల్డ్ మెడిటేషన్ డే చేసినప్పుడు డిఈఓ గారు అలాగే ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ వచ్చి ఆయన ఒకటే అన్నారు, మేడం ఇది టీచర్స్కి కూడా ముందు వెళ్ళాలి, స్టూడెంట్స్కి వెళ్ళాలి, స్టూడెంట్స్ అందరికీ చిన్నతనం నుంచే ఈ సాధన వెళ్ళాలి అని చెప్పినప్పుడు అందరూ అడుగుతున్నది ఇదే. కానీ దానికి మనం నేర్చుకుంటున్నామా? ధ్యానం చెయ్యండి అని చెప్తే అందరూ చేస్తారా? వింటారు, వెళ్ళాక వదిలేస్తారు. ఇది ఇక్కడ మనము ఇలా ఇది ఉపయోగపడుతుంది రెగ్యులర్గా చేసినప్పుడు మన శరీరంలో మార్పులు ఇవి. దాన్నే పత్రి సార్ 2 పదాలతో సమ్మప్ చేశారండి. ఏంటి అంటే ఎరుక, కామన్ సెన్స్. ఎరుకతో ఏ పనైనా వర్తమానంలో ఉంటూ చేస్తాం, కానీ గతాన్ని మొయ్యకూడదు. కానీ గతంలో మనం చేసినవి కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మన స్కూటర్ డ్రైవ్ చేస్తూ ఉంటాము, మనం వెనకాల మనం రేర్వ్యూ మిర్రర్లోంచి చూస్తాం కదా వెనకాల ఏమైనా వస్తుందా లేదా అని. ముందుని చూస్తామా లేదా? వర్తమానంలో ఉంటేనే ఈ 2 మనకు కనబడతాయి, దేన్ని మనం క్యారీ చేయం. అలాగే మనం మంచి పుస్తకాలు చదవడం, క్రమం తప్పకుండా ధ్యానం చేయడం, ఎస్పెషల్లీ యూత్ ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు మీరు రోజు ధ్యానం చేసి, సార్ చెప్పారు ఆయన 10th టాపరు, ఇంటర్ టాపర్, బిట్స్ పిలాని అన్నిట్లో అతని జీవితంలో అన్నీ ఉజ్వలంగా ఉన్న టైంలో పత్రి సార్ అతన్ని ఎందుకు ఎంచుకున్నారా అని నేను సెషన్స్ చేస్తున్నప్పుడు నాకు ఈ కంటెంట్ బుద్ధ CEO కంటెంట్ని నేను వాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. నాకు ఈ ప్రశ్నలు ఉండేవి. ధ్యానం అంటే అందరూ అంగీకరించేస్తారు, కానీ ధ్యానం సాంకేతికంగా పత్రి సార్ ఒక మాట అనేవారు కదా, సనాతనాన్ని వినూతనంగా అనేవారు ఆయన. సనాతనాన్ని వినూతనంగా అన్న దానికి ఇక్కడ ప్రతిదీ మనం ఇక్కడ మార్నింగే విన్నాం కదా, ఎక్స్పెరిమెంట్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి, ఇవాల్వ్ అవ్వండి. ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు సో మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా పని చేయాలి, ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు పిల్లలకి చెప్తున్నాము, టీచర్స్కి చెప్తున్నాము, లేకపోతే యూనివర్సిటీస్కి వెళ్తున్నాము, ఆన్లైన్ ఆఫ్లైన్లో బుక్ క్లబ్స్ చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను చంద్ర సార్ 40 days చాలా చేస్తారు. అందులో అందరూ కూడా IAS ఆఫీసర్స్, CBI డైరెక్టర్లు, టాప్ CEOs అందరూ అటెండ్ అవుతారు. ఎన్నిసార్లు చేసినా నేను ఏం నేర్చుకున్నానంటే ఆయనకి నేను ఎవర్ గ్రేట్ఫుల్ చంద్ర సార్. ప్రతిసారి ప్రజెంట్ చేసే కంటెంట్ని ఆయన ఇంకా కొత్తగా ప్రజెంట్ చేస్తారు. అది పత్రి సార్ దాని నుంచి నేర్చుకున్నాను మేడం అని చెప్తారు. నిరంతర విద్యార్థి తత్వం అండి. ఒక తల్లిదండ్రులకు అది ఉండాలి, పిల్లలకు అది ఉండాలి, పెద్దలకు అది ఉండాలి. మాకు 60 ఏళ్ళు వచ్చాయి, మేము 60 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అన్నది కాదు. ఈరోజు కొత్తగా మీకు తెలిసింది ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది ఇవ్వడం కాదు. ఇది నమ్ముతారా? అంగీకరిస్తారా? మన దగ్గర ఉన్నది చెప్పడం కాదు, అవసరమైంది ఇవ్వాలి అన్నది ఇక్కడ నేను నా ప్రయాణంలో నేర్చుకుంటూ 500 గ్రామాల్లో దాదాపు స్కూల్స్, కాలేజెస్ చెప్పాలన్నప్పుడు 7 ఏళ్ళు నేను కూడా జాబ్ రిజైన్ చేసి చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ ద్వారా చేస్తున్నప్పుడు మొదటి సంవత్సరం నంబర్ పెరిగిపోయిందండి లెక్క. ఎలా అంటే 100 స్కూళ్ళు, 300 చాలామంది, 1 లక్షల కొద్ది స్టూడెంట్స్, కాలేజెస్, ఇవన్నీని. కానీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మేడం మీరు వచ్చాక మళ్ళీ చెప్తారా, మళ్ళీ సెషను, బుక్స్ ఇచ్చేవాళ్ళమే. ఎందుకంటే మనం ఏం చదివితే మనం ఈ స్థితికి ఎదిగామో అవన్నీ చెప్తున్నప్పుడు అక్కడికి మీరు వస్తే అన్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ప్రతిరోజు వాళ్ళకి సాధనలో పెట్టాలి. సో ఇప్పుడు మేము అలాగ దత్తతలా తీసుకొని అక్కడ త్రూ అవుట్ ఇయర్ వాళ్ళని గైడ్ చేస్తున్నప్పుడు ముందు టీచర్స్ని అలాగే స్టూడెంట్స్ని రెగ్యులర్గా టచ్లో ఉన్నప్పుడు వాళ్ళకి రెగ్యులర్ సాధన చేయిస్తున్నప్పుడు ఎంతో అద్భుతమైన ప్రయోజనాల్ని చూస్తున్నామండి.
సో కృతజ్ఞత అన్నది మనకి సహజ లక్షణం అని అర్థమైతే నేర్చుకునే తత్వం సహజ లక్షణం అని అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ కంటెంట్ ప్రతి ఒక్కళ్ళు మీరు థ్రైవ్ స్టార్ట్ అవుతుంది జనవరి 5 నుంచి 25 వరకు. ఇదే కంటెంట్ని తెలుగులో కూడా మీరు వినవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చెప్పాలనుకున్న వాళ్ళు అది వింటే మీరు ఇంకా బాగా చెప్పగలుగుతారు. దాన్ని మీరు ఆచరిస్తే మీరు ఇంకా బాగా మీ జీవితాన్ని మీరు ఉజ్వల భవిష్యత్తులోకి తీసుకెళ్తారు. ఎందుకంటే ఫ్యూచర్ ఎప్పుడూ కూడా మన భవిష్యత్ తరాల మీదే ఉంటుందండి. వాళ్ళకి నిజమైన ధ్యానం ఇవ్వాలి. ప్రతి గ్రామము దేశానికి వెన్నెముక అన్నారు. వైజాగ్ నుంచి వెళ్ళి పల్లెటూర్లకి నువ్వెందుకు పనిచేయాలి అంటే నేను ఒకటే చెప్తాను, గ్రామాల్లోనే నిజమైన సంపద, నిజమైన ప్రేమ ఉన్నాయి. అక్కడ పిల్లలకి కానీ మనం చుట్టుపక్కల ఎవరైనా మీరు మీ దగ్గరలో ఉన్న స్కూల్ని దత్తత తీసుకోండి, మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీకి వెళ్ళండి, మీకు తెలిసిన ధ్యానం చెప్పండి, నేర్చుకోండి. మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా. కానీ కావాల్సింది ఏంటి తెలుసా? ఇంటింట ధ్యానం, ఇంటింట ఆనందం. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సుజాత మేడం. చివరిగా మనం ఏదైతే నమ్మితే అది మనం అవుతున్నాము, ఆ బ్రెయిన్లో ఆ సబ్కాన్షియస్ మైండ్ యొక్క ప్రోగ్రామ్స్ని మనం మార్చాలి. దాని నుంచే మన ఆలోచన, మన మాటలు వస్తాయి. వాటిని మార్చుకోవాలి అంటే మనకి ధ్యానంతో ఎరుక కావాలి. మనందరం ధ్యానం చేస్తున్నాం. సో 2 మాటలు మార్చుకుంటే ఆటోమేటిక్గా మన ఆలోచనలు ఎన్నైనా మారుతుంటాయి ఫ్రెండ్స్. సో మాటలు మార్చుకోవటం అనేది వాక్క్షేత్రం అని ఎంతమంది కాన్సెప్ట్ విన్నారు? పత్రికారి కాన్సెప్ట్ విన్నారా? విన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వాక్క్షేత్రం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా వినాలి. అంటే మన వాక్కు అనేది గౌతమ బుద్ధుడి దాంట్లో కూడా వాక్క్షేత్రం అనేది ఒకటి ఉంది, రైట్ స్పీచ్. బుద్ధుడి అష్టాంగ మార్గాల్లో రైట్ స్పీచ్ మొట్టమొదటిది ఏంటంటే రైట్ వ్యూస్. మన అండర్స్టాండింగ్ బాగుండాలంటే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండటము. రైట్ వ్యూస్ ఉంటే ఆటోమేటిక్గా రైట్ ఆలోచనలు రైట్ సంకల్పాలు ఉంటాయి అనే విషయం. అయితే మనం డే టు డే చేసే దాంట్లో వాక్క్షేత్రము చాలా ఇంపార్టెంట్. వ్యూస్ నుంచి థాట్స్ వస్తాయి, మాటల నుంచి కూడా థాట్స్ వస్తాయి. కాబట్టి వాక్క్షేత్రము పత్రికారి ఆ కాన్సెప్ట్ వింటూ ఈ వాక్క్షేత్రానికి ట్రిపుల్ ఫిల్టర్ అని ఉంది. మన నమ్మకాలను మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి అంటే మన మాటలు మార్చుకోవాలంటే 3 ఫిల్టర్ టెస్ట్ అని మనం చక్కగా చాలా ఈజీగా దాన్ని ఫాలో అవ్వచ్చు. ఆ 3 ఫిల్టర్ టెస్ట్ ఎవరికైనా తెలుసా? ఇక్కడ 3 ఫిల్టర్స్. అంటే మనం మాట్లాడే ముందు ఈ 3 ఏదో ఒక దానికి అది సాటిస్ఫై అవ్వాలి. అయితే మాట్లాడతాం, లేకపోతే దాన్ని బయటికి తీసుకురాము, అవసరం లేదు కూడా. ఎంతమంది ఇక్కడ సైలెన్స్ ప్రాక్టీస్ చేస్తారు చెప్పండి? సైలెన్స్ చేస్తారా ఎవరైనా? ఓకే, సైలెన్స్ చేసే వాళ్ళకి ఇంక మాట్లాడలేవు, అది ఇంక వేరే అనవసరం కూడా. కానీ ఎవరైనా మాట్లాడుతుంటే ఈ ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ని చక్కగా మనం పట్టుకోగలిగితే మన ఆలోచనలు మారిపోతాయి, ఆటోమేటిక్గా మన నమ్మకాలు కూడా మారిపోతాయి. మనం అద్భుతమైనటువంటి గొప్ప నమ్మకాల్లోకి వెళ్ళిపోతాం. సో 3 ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్లో మొట్టమొదటిది మనం మాట్లాడేది అది ట్రూత్ఫుల్లా, అది సత్యమా కాదా అనేది ముందు తెలుసుకోవాలి. ఎక్కడైనా చూస్తారు, ఎవరో చెప్తారు, ఓ ఇక్కడ అంతా డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి అంటారు. లేకపోతే ఈ వ్యక్తి సపోజ్ ఒక స్టూడెంట్ ఇలా జాయిన్ అయిన కాలేజీలోకి జాయిన్ అయినంటనే మన ఫ్రెండ్స్ ఏదో చెప్తారు, సీనియర్లు, ఈ టీచర్ మాత్రం చాలా స్ట్రిక్ట్, ఈయనేమో సరిగ్గా పట్టించుకోరు ఏదో మాట, కానీ మనం ఏమో నేర్చుకుంటాం, నమ్మేస్తాం. అది ట్రూత్ఫుల్లా కాదా అనేది మనం ముఖ్యంగా ట్రూత్ అది తెలియదు కదా మనకి, ఎవడో అలాగ మాట్లాడేస్తున్నాడు, ఇది కూడా చెప్పేస్తున్నారు అంతే. సో ఫస్ట్ ఇది మనం మాట్లాడే ముందు మనం ఎవరో చెప్పారు కదా అని మనం ఏం చేస్తాము, ఓకే ఆ టీచర్ అంటే చాలా స్ట్రిక్ట్ అంట, ఆయన పట్టించుకోరంట అని చెప్పి మనం కూడా తీసుకెళ్ళి ఇంకొకటి చెప్తాం. మనం నిర్ధారించుకోకుండా అది ట్రూత్ అని తెలుసుకుంటేనే మాట్లాడాలి. లేకపోతే మనకి ఏమాత్రం డౌట్ ఉన్నా దాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. మనము ఎవరైనా బయట ఏదో ఇది గొడవ జరుగుతుందట అని ఎవరో చెప్తారు మనకి, అనేస్తాం. అనేది దానివల్ల ఇప్పుడు వాళ్ళు ప్రయాణం వెళ్ళాలనుకోండి, మనం చెప్పడం ద్వారా ఎంత భయపడతారు, వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. ట్రూత్ఫుల్లా కాదనేది ముఖ్యంగా మనం నిర్ధారించుకోవాలి. ఏదో వచ్చింది కదా అని చెప్పేసి మనం పంపించేయడం కాదు. ఒకసారి ఒక సీనియర్ సైంటిస్ట్ ఆయన ఇలా నాకేదో పంపించేశారు. ఆయన ఒక యుఎస్లో ఒక మేజర్ బిజినెస్ మ్యాన్ గురించి ఉంది, అది పాజిటివ్గా ఉంది, కానీ రాంగ్గా ఇంటర్ప్రిట్ చేశారు. నేను అన్నాను, మీరు ఎలా పంపించారండి అంటే, అవును ఎంత పెద్దది ఉంది కదా, 6 నిమిషాల వీడియో ఉంది కదా, ఆయన గురించి ఎన్నో చెప్పారంటే, ఆయన గురించి చెప్పుండొచ్చు కానీ ఆయన చేసింది ఒకటి, ఇక్కడ చూపించేది ఒకటి, మీరు ఎలా పంపించేస్తారు, మీరే ఎలాగని చెప్పేసి. మనం ట్రూత్ఫుల్గానే తెలుసుకోకుండా టక్కన చేయకూడదు. ఒకటి మాటలు మాట్లాడేటప్పుడు కూడా అది సత్యం అయితే మాట్లాడతాం, సత్యం కాకపోతే అవి సత్యం నిర్ధారించుకొని మాట్లాడాలి. రెండోది పాజిటివా కాదా,
అది పాజిటివా కాదా? ఓకే, న్యూస్ పేపర్ మార్నింగ్ లేచినా న్యూస్ పేపర్ చూస్తాము. న్యూస్ పేపర్లో ఉంటుంది ఏదో గవర్నమెంట్ వారు ఇది ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒకటి రాసి ఉంటుంది. దాని గురించి మనం చెప్పాలా 10 మందికి? పాజిటివ్ న్యూస్ అది. మనకు 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉందా? ఎక్కడో రైలు ప్రమాదంలో 400 మంది చనిపోయారు, దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉందా అండి? ఎంతమంది చెప్తాము? సపోజ్ మన పిల్లలు ఎవరైనా అమెరికాలో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మరి, ఫ్రెండ్స్ ఎక్కడైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మరి, హే చూసావా న్యూస్, ఈరోజు చూడు ఎంత జరిగిపోయింది, ఒక ప్లేన్ క్రాష్ అయిపోయింది, ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది అని మాట్లాడుతుంటాం. వాటి వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అండి? ఉపయోగం ఉండదు. ఒక ఆయన చెప్పాడు, నేను యూఎస్లో ఉన్నప్పుడు న్యూయార్క్ డౌన్ టౌన్లో ఏదో ఇష్యూ. ఎప్పుడు న్యూయార్క్ డౌన్ టౌన్ వెళ్తున్నావా? వద్దున, ఎందుకంటే అక్కడ ఏదైనా జరగవచ్చు అన్నాడు. ఏంటి నువ్వేం తెలుసా అంటే, ఆయనట 25 సంవత్సరాల క్రితం ఏదో చదివాడట, దాని గురించి ఈరోజు నాకు చెప్తున్నాడు. దానివల్ల ఉపయోగం ఏముంటుందండి? 20 సంవత్సరాల క్రితం, రైట్? మనం అదే మాట్లాడుకుంటాం. ట్రాఫిక్ గురించి అందరూ కూడా మనకి అడ్వైజ్ ఇచ్చేస్తుంటారు. అక్కడికి వెళ్తున్నావా, ట్రాఫిక్ అక్కడికి వెళ్తున్నా, వెదర్ బాగోదు అని చెప్పేసి మనం అడ్వైజ్ ఇస్తాం. ఫస్ట్ నెగిటివ్గా మాట్లాడుతున్నాము. డియర్ ఫ్రెండ్స్, పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. నెగిటివ్ అయితే దానివల్ల ఉపయోగం ఉండొచ్చు, ఎప్పుడో కానీ ఉండదు. కాబట్టి నెగిటివ్ అనేదే చూసుకోవాలి. సెకండ్ ఫిల్టర్ ఏంటి, నెగిటివా పాజిటివా? పాజిటివ్ అయితే మాట్లాడండి, నెగిటివ్ అయితే వద్దు. పాజిటివ్ అయితే అక్కడికి వెళ్తున్నావా, బాగుంటాయి, అన్నీ కూడా పార్కులు అన్నీ బాగుంటాయి, చెప్పు బాగుంది, పార్కులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కనీసం పాజిటివ్గా చెప్తున్నావు కదా, వెళ్ళడానికి ఇంట్రెస్ట్గా చూపిస్తారు కాబట్టి, రైట్? సో రెండోది. మూడోది, యూస్ఫుల్లా కాదా? మొదటిది ఏంటండి, సత్యమా అసత్యమా, ట్రూత్ఫుల్లా కాదా? రెండోది, పాజిటివా నెగిటివా? అబద్ధం. పాజిటివ్ అయితే చెప్పడానికి అది అర్హమైనటువంటి మాట, పాజిటివ్ కాకపోతే అనవసరము. మూడవది ఉంది, యూస్ఫుల్లా కాదా? అది ఉపయోగం ఉందా లేదా అంటే, అది సత్యం కాకపోవచ్చు, అది పాజిటివ్ కాకపోవచ్చు, కానీ ఉపయోగం అయితే చెప్పండి. సపోజ్ మీరు ఒక గవర్నమెంట్ అధికారి, మీ జాబ్ ఏంటి, ఇలాంటి గాసిప్లు ఏమైనా జరిగితే వాటిని తీసేయాలి ఇంటర్నెట్లోంచి, అది మీకు జాబు. అటువంటి వాటికి మనం చెప్పొచ్చు, బాబు చూడండి ఆయన ఇంటర్నెట్లో ఈ గాసిప్ అంతా జరుగుతుంది, మీకు కొద్దిగా చూడండి దీని గురించి చెప్పి అటువంటి వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఏదైనా, ఆ ప్రాబ్లమ్స్ గురించి ఎవరికి చెప్పాలి? మనము మేనేజ్మెంట్కి చెప్పాలి. ఎక్కడైతే ఉపయోగం ఉంటుందో వాళ్ళకి చెప్పాలి. ఉపయోగం లేని చోట మనం 10 మందికి చెప్పడం ద్వారా ఏం చెప్తున్నట్టు, మనం గాసిప్ చేస్తున్నట్టు, రైట్? నెగిటివ్ గురించి 10 మందికి చెప్పడం వల్ల మనకు సొల్యూషన్ రాదు. సో డిఫరెన్స్. సో థర్డ్ థింగ్ అనేది యూస్ఫుల్లా కాదా అని మనకు తెలిసిన విషయంలో మనము నిర్ధారించుకుంటుంటాం. సో ఆ 3 ఫిల్టర్లు కానీ మనం పాటిస్తే, మన మాట మాట్లాడే ముందు కనీసం ఒక ఫిల్టర్ అయినా పాస్ అవ్వాలి. ఏదో ఒక్కటైనా, అది పాజిటివా, ఓకే చెప్పండి, సత్యమా, ఓకే చెప్పండి, ఉపయోగపడేదా? ఈ 3లో ఏది పాస్ అవ్వకపోతే మాట్లాడడానికి అనవసరము. 3 పాస్ అయితే వాళ్ళు బ్రహ్మజ్ఞానిగా ఉన్నట్టు లెక్కలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నెగిటివ్ రాదు. మనం ఎప్పుడు 3 పాస్ అయ్యి మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ దగ్గర నెగిటివ్ రాదనమాట అర్థం. మన దగ్గరికి వచ్చింది కదా మనం చెప్తూ ఉంటాము. ఎప్పుడైతే ఒక సరైన దీంట్లో ఉంటారో, సరైన అవగాహనలో ఉంటారో, వాళ్ళకి ఏది నెగిటివ్ కూడా కనిపించకపోవచ్చు, అంతా పాజిటివ్గా ఉండొచ్చు. సో మనం మాట్లాడే డిఫరెన్స్ ఈ 3 కానీ మనం దృష్టి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఏవైతే అనవసరమైన విషయాలు మాట్లాడము, అలాగే మనలో ఉన్నటువంటి పరిమితమైన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైనా ఒక పిరమిడ్ కట్టాలన్నప్పుడు నీ వల్ల అవుతుంది, నీకు ఏమి లేదు అన్నటువంటి మాట రాదు. అది ఎందుకు వచ్చింది? మనలో ఎక్కడో పరిమితమైన నమ్మకం ఉంది, తెలియకుండా మాట అనేస్తాం. అది నెగిటివ్ కదా, టక్కన ఆగిపోతాం అక్కడ. ఎందుకు చెప్పాలి నేను? ఏమో వాళ్ళ ద్వారా మీకేం తెలిసి వచ్చింది? కాగల కార్యం గంధర్వులు చేస్తారని ఎప్పుడో ఒక పత్రిక గారు చెప్పారు. మనం అనుకోవాలి కానీ గంధర్వులు వచ్చి మనకు చేస్తారు. ఎన్నో రకాలు జరిగాయి ఇక్కడ నా జీవితంలో కూడా. అలాంటప్పుడు మనం ఊరికనే ఎవరిని దూషించడము, లేకపోతే ఊరికనే జడ్జ్ చేయటము ఇది కాదు, అది అవును చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ మనలోనే పరిమితమైన నమ్మకాల నుంచి వస్తాయి, మనలో నుంచి వస్తాయి. వాటిని మనం చెక్ చేసుకోవాలంటే ఈ వాక్క్షేత్రాన్ని కరెక్ట్ చేసుకోవాలి. వాక్క్షేత్రాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే డియర్ ఫ్రెండ్స్ ఈ 3 విషయాలు మళ్ళీ ఒకసారి చెప్దాము. 3 ఫిల్టర్ ఏంటంటే, మొదటిది సత్యము అసత్యము, సత్యం అయితే చేయాలి. 2 పాజిటివా నెగిటివా, పాజిటివ్. 3వది యూజ్ఫుల్లా కాజ్ఫుల్లా. 3లో కనీసం ఒకటి పాస్ అయితేనే మాట్లాడండి రేపటి నుంచి, ఈ క్షణం నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ ఓకే, థ్యాంక్ యూ. సో ఒకసారి రాము గారికి మనం అలా చప్పట్లు కొడదాము. 10 రోజులు ప్యారలల్గా ఒక స్టేజ్ మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ ఇలా చేయటం అంటే దానికి ఎంతైనా మనం ఒక కమిట్మెంట్ కావాలి. కమిట్మెంట్ స్టార్టింగ్లో అది స్టార్ట్ చేసుకున్నాము అంటే ఒక పట్టుకొని దాని కమిట్మెంట్తో చేస్తూ ఉంటే మనం ఖచ్చితంగా డిఫరెన్స్, చిన్నది అవనివ్వండి పెద్ద అవనివ్వండి, మన జీవితంలో బాగా రాణిస్తాం. దాన్ని పూర్తిగా ఒక సదుద్దేశంతో మనం పట్టుకుంది వదలకుండా చేయాలి. ఓకే, అది మనం బాగా నేర్చుకున్నాం పత్రిక నుంచి. ఒకసారి ఆయన 2015లో ఆయన డైలీ మెసేజ్లు ఇచ్చేవారు.
సార్ని అడిగాను, సార్ 2015 నుంచి స్టార్ట్ చేసిన మీరు ఇంతకుముందే స్టార్ట్ చేయలేదు కదా అన్నాను. అంటే ఆయన అన్నారు, చంద్ర నేను స్టార్ట్ చేస్తే మనం ఎప్పుడూ దాన్ని ఆపకూడదు. నేను అంతకుముందు నేను రెడీగా లేను. ఎందుకంటే నేను ఒక రోజు మెసేజ్ అంటే నేను తిరుగుతున్నప్పుడు నా చుట్టుపక్కల నాకు ఆ టైంకి నేను టైం ఇవ్వగలగాలి, ఇచ్చి రాయగలగాలి, రాసింది బయటికి వెళ్ళగలగాలి. ఇవన్నీ జరిగినప్పుడు మనం రెడీగా ఉన్నప్పుడే మనం స్టార్ట్ చేస్తాం. నాకు అంతకుముందు కాదనిపించింది, ఇప్పుడు కాబట్టి నేను స్టార్ట్ చేస్తే ఎప్పుడు వదలకూడదు, పట్టుకోవాలి. వదిలేయటం చాలా ఈజీ, కానీ మనం కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటేనే మన చైతన్యం అనుకునే దానికి అర్థం ఉంటుంది అని చెప్పారు. సో అద్భుతంగా లాస్ట్ టైం చేశారు రాము గారు, ఈసారి చేస్తున్నారు. ప్రతిసారి కూడా ఇటువంటి అద్భుతమైన క్లాసులు చేయాలి. మనకి ఆయనకి ఎంతైనా స్ట్రెంత్ ఇద్దాం రాము గారికి, ఆ టీం మొత్తాన్ని అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఏంటి